ముఖ్యమంత్రి గారికి జనగామ జిల్లా నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. నా బిడ్డ జీవితము పోయిన డిసెంబర్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఇంతవరకు కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. హన్మకొండ సుబేదార్కు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇస్తే అర్ధగంట సేపట్ల అమ్మాయిని గుంజుకపోయి కట్టె పట్టుకొని బెదిరించి రూమ్లో దోలి అర్ధగంట సేపట్ల కేసు రిజైన్ చేయించారు. అయ్యా నాకు న్యాయం జరగట్లేదు అని పోలీస్ స్టేషన్కి వెళితే జనగాం పోలీస్ స్టేషన్ లేసి బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లోనే కొట్టిరు. రక్తం కూడా వెళ్ళింది. అసలు తలకాయకు తీవ్రంగా గాయాలు పడ్డాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఇట్లయితుందని లాయర్ గారిని కలిస్తే లాయర్ కూడా నేను పెట్టిన లాయర్ను కూడా కొన్నారు. ఏమన్నంటే కోర్టుకు పంపించినాము. కోర్టులో స్టేట్మెంట్ కూడా మొత్తం తీసుకొచ్చిన సార్. 42 పేజీలు మీ కాడికి తీసుకొని వచ్చిన. నా బిడ్డ జీవితం ఆగమైపోతుంది. కుటుంబాన్నే రోడ్డు మీద వేసిర్రు. ఇంట్లో 2,45,000 ఇంట్లో నెట్ గ్యాస్ తెచ్చి పుస్తెల తాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పట్టబగటిని నేను కూరగాయలు పోతే చోరీ చేసి 2,45,000 ఎత్తుకుపోయిర్రు. పోలీస్ స్టేషన్లకు పోతే పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవట్లేదు. దొంగ రికార్డులతోటి కూడా వెనక సిసి కెమెరాలో దొరికితే పక్కన రెడ్డోళ్ళను సార్ మేము కూలి చేసుకొని బతికేటోళ్ళము, దొంగ దొరికిండు కదంటే పోలీసు వాళ్ళు ఇవ్వద్దన్నారమ్మా అని నాకు చెప్పి ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు సార్. మీ కాడికి వచ్చిన 42 పేజీలు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. మాకు సాగు తప్ప రెండో ఛాన్స్ లేదు సార్. మీకు ధన్యవాదాలు సార్. లైసెన్స్ ల్యాండ్ సర్వేయర్లో మాకు 2019లో మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సర్వే ఆఫ్ తెలంగాణలో 2019లో మాకు ట్రైనింగ్ ఇచ్చి 2020లో మాకు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 2020లో రిజల్ట్ ఇచ్చి మాకు ఆ తర్వాత 2022లో మాకు అప్రెంటిస్ అని కంప్లీట్ అయ్యి ఉన్నాం. మాకు అసెస్మెంట్ ఎగ్జామ్ పెట్టేది ఉండే సర్వే ఆఫ్ తెలంగాణ వాళ్ళు. అసెస్మెంట్ ఎగ్జామ్కి ఒకసారి పిలిచి రికార్డు సరిగా సబ్మిట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మరి ఒక రోజు పెడతామని చెప్పని ఈ విధంగానే దాటవేశారు. గత ఈ 4 ఇయర్స్ నుంచి మాకు లైసెన్స్ ఇష్యూ చేయకుండా మా యొక్క బ్రతుకులు మేము బ్రతకడానికి అవకాశాలు లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటి గవర్నమెంట్ అయినా మా యొక్క లైసెన్స్ సర్వేయర్లను దృష్టిలో పెట్టుకొని మాకు లైసెన్స్ ఇష్యూ చేసి మా యొక్క బతుకుల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. కళాకారులకు ఉద్యోగం చేసిన కళాకారులకు 550 పోస్టులు ఇచ్చిండు కేసీఆర్. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న కాడికి పోయి కలిస్తే మళ్ళీ ఒక 1,500 పోస్టులు మీ కళాకారులకు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడే సార్ను పోయి కలవడం జరిగింది. ఒక 15 రోజుల తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. కాబట్టి మేమందరం కళాకారులం ఐకమత్యంగా అందరం విలేజ్ల పొంటి ఈ 33 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు అందరూ ఇక్కడనే ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్న మా అందరికీ కళాకారులకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిండు. కాబట్టి మేమందరం అన్నకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం.